ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్ వేదాస్ వరల్డ్ ఇంక్. ఈరోజు మనము ఒక అద్భుతమైన విషయం తెలుసుకుందుకు ఈ వీడియో ద్వారా నేను మీకు కొన్ని విషయాలు చెప్పబోతున్నాను. అవేంటివంటే ఫస్ట్ మనకి ఈ సంవత్సరం నోబెల్ ప్రైజ్ విన్నర్స్ భౌతిక శాస్త్రంలో అంటే ఫిజిక్స్‌లో ఎవరికొచ్చింది? ఎందుకొచ్చింది? ఈ విషయం తెలుసుకుందాం. ఇది ఈనాడు జాతీయ, అంతర్జాతీయ విషయాలు. దానిలో మనం కొద్దిగా స్క్రోల్ డౌన్ చేస్తే భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ 2020. దీనిలో వాళ్ళు ఏం చెప్తున్నారో చూద్దాం. పేర్లు చూద్దాం. రోజర్ పెన్రోజ్, గ్యాన్జెల్, ఆండ్రియా, వీళ్ళ ముగ్గురు పేర్లు ఇవి. అయితే ఈయనకి ఎందుకు వచ్చిందంటే ఫర్ ద డిస్కవరీ దట్ బ్లాక్ హోల్ ఫార్మేషన్ ఈజ్ ఎ రోబోస్ట్ ప్రిడిక్షన్ ఆఫ్ ద జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ బ్లాక్ హోల్ ఫార్మేషన్ని ప్రిడిక్ట్ చేస్తుంది. దాన్ని ఈయన డిస్కవర్ చేశారని చెప్పి ఆయనకి ఇచ్చారు. సరే, ఇక గ్యాన్జెల్కి, ఆండ్రియాకి ఎందుకు ఇచ్చారంటే ఫర్ ద డిస్కవరీ ఆఫ్ ఎ సూపర్ మ్యాసివ్ కాంపాక్ట్ ఆబ్జెక్ట్ ఎట్ ద సెంటర్ ఆఫ్ అవర్ గెలాక్సీ. మన గెలాక్సీ సెంటర్లో ఒక సూపర్ మ్యాసివ్ కాంపాక్ట్ ఆబ్జెక్ట్ ఉందట. ఓకే, అంటే చాలా కాంపాక్ట్గా ఉందండి, క్లోజ్డ్గా ఉంది, చాలా దగ్గరగా ఉంది. అంటే అది విస్తరించలేదు కానీ దగ్గరగా ఉందని అర్థం. కాంపాక్ట్ ఆబ్జెక్ట్ అంటే సెంటర్ ఆఫ్ ది గెలాక్సీలో ఉంది అని కనుక్కున్నందుకు గాను వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. వాళ్ళిద్దరు షేర్ చేసుకున్నారు, వీరొకరు షేర్ చేసుకున్నారు. అది అయితే ఈ ఆండ్రియా నావిడ నాలుగో భౌతిక శాస్త్రంలో నాలుగో స్త్రీగా నోబెల్ ప్రైజ్ రావడానికి నాలుగవ స్త్రీ కింద మనం చెప్పొచ్చు అనమాట. సో అంటే నలుగురు స్త్రీలకే ఇచ్చారు ఇప్పటిదాకా, ఇందులో నాలుగో ఆవిడ అని చెప్పచ్చు. స్టాక్హోమ్ ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ వరించింది. విశ్వంలో అత్యంత అరుదైన అంశమైన కృష్ణబిలంపై పరిశోధనలో గాను శాస్త్రవేత్తలు రోజర్ పెన్రోజ్కి, తర్వాత గ్యాన్జెల్కి, ఆండ్రియాకి ఇచ్చారని చెప్పుకొస్తున్నారు. ఇదంతా బాగుంది. అయితే ఇప్పుడు మీకు ఆయన రోజర్ పెన్రోజ్కి ఎందుకు ఇచ్చారో చెప్పాను. కృష్ణబిలాల గురించి, అంటే బ్లాక్ హోల్స్ గురించి ఆయన. సరే అయింది. అటుంచి వీళ్ళిద్దరిది ఎందుకు ఇచ్చారంటే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏం కనుక్కున్నారు అన్న దాంతో, ఇక పాలపుంత కేంద్రంలో దుమ్ము, ధూళి, ఇతర వాయువులతో కూడిన దట్టమైన మేఘాలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు గెన్జెల్ అండ్ ఆండ్రియా తమ పరిశోధనల ద్వారా తెలియజేశారు. ఒక అదృశ్య భారీ వస్తువు మన గెలాక్సీ మధ్యలో ఉన్న నక్షత్రాల కక్షలను నియంత్రిస్తుందని వీరు గుర్తించారు. ఇందుకు గాను ఈ ఏడాది వీరికి నోబెల్ పురస్కారం ప్రకటించారు. సో ఇప్పుడు మనకి ముగ్గురికి ఎందుకు నోబెల్ ప్రైజ్ బహుమతి వచ్చిందో తెలుసుకున్నాం. సో పెన్రోజ్ గారికేమో బ్లాక్ హోల్స్ గురించి బాగుంది, ఆయన అక్కడ ఉంచండి. ఆండ్రియా గ్యాన్జెల్స్కి ఏమో ఒక భారీ వస్తువు మన గెలాక్సీ సెంటర్లో ఉంది, అది వాళ్ళు కనుక్కున్నందుకు గాను వాళ్ళకి నోబెల్ ఇచ్చారు. అది అదృశ్యంగా ఉందని చెప్తున్నారు, కనిపించట్లేదు కానీ భారీ వస్తువు ఉందని చెప్తున్నారు. దుమ్ము ధూళితో కూడిందంటున్నారు కానీ అదృశ్యంగా ఉందంటున్నారు. ఇది విచిత్రమైన విషయం అన్నమాట. సరే, అయితే వీటికి ఇప్పుడు నేను చెప్పబోయే దానికి సంబంధం ఏంటి అన్నది మనం తెలుసుకుందాం. ఇంకొక విషయం ముందుకెళ్ళి పెన్రోజ్ గారు ఆయనకు నోబెల్ బహుమతి ఇచ్చిన సందర్భంలో ఒక మాట చెప్పారు, అది చాలా బాగుంటుంది, వినండి. ఇదిగోండి, ఈయన ఇక్కడ చెప్పింది, అన్ ఎర్లియర్ యూనివర్స్ ఎగ్జిస్టెడ్ బిఫోర్ ద బిగ్ బ్యాంగ్ అండ్ క్యాన్ స్టిల్ బి అబ్జర్వ్ టుడే సేస్ నోబెల్ విన్నర్. సో ఈయన పెన్రోజ్ గారు 89 సంవత్సరాలు ఈయనకి. An earlier universe existed before the Big Bang and can still be observed today, Sir Roger Penrose has said, as he received the Nobel Prize for Physics. సో నోబెల్ ప్రైజ్ వచ్చిన సందర్భంలో ఆయన చెప్పింది ఏంటంటే, మనకంటే ఒక అర్లియర్ యూనివర్స్ ఉంది బిగ్ బ్యాంగ్ కంటే ముందర ఆయన చెప్తున్నారు. సో అయితే ఏమిటంటే దానికే మనకి ఇంపార్టెన్స్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళిద్దరు ఇప్పుడు ఈ సంవత్సరం 2020లో నోబెల్ ప్రైజ్ విన్నర్స్ చెప్పిన విషయాన్ని మన వేదంలో ఆల్రెడీ ఉంది. సో ఆ విషయాన్ని మనం అంటే వీళ్ళు కనుక్కున్న తర్వాత వేదంలో ఉందని చెప్తారు కాదు. వేదంలో ఉన్నదాన్ని ఇదివరకు నేను చెప్పాను. ఇదివరకు మా వీడియోస్‌లో చూడండి ఉంటుంది. ఆ విషయాన్ని మళ్ళీ ఇప్పుడు నోబెల్ ప్రైజ్ వచ్చిన సందర్భంలో వాళ్ళు చెప్తున్నారు. సరే, నేను ఆ విషయాలు ఎప్పుడు చెప్పానో కూడా చెప్తాను నేను. సరే, ఇప్పుడు ప్రస్తుతం అయితే పెన్రోజ్ గారు చెప్పిన విషయం, అర్లియర్ యూనివర్స్ ఉందన్న విషయం వేదంలో ఎక్కడుంది ఇది చూద్దాం ఒకసారి. ఈ మంత్రము ఇప్పుడు మీరు చూస్తున్న మంత్రము
ఋగ్వేదంలోది 10వ మండలము 190వ సూక్తము. ఇది మనము అఘమర్షణ మంత్రాలు అని సంధ్యావందనంలో చెప్పుకుంటాము. ఈ మంత్రానికి పూర్తిగా అర్థం వివరిస్తాను. ఆ తర్వాత పెన్రోజ్ గారు చెప్పిన విషయం ఏంటో కూడా విన్నారు కదా మీరు. ఇప్పుడు చూడండి. ఓం సూర్యాచంద్రమసౌ ధాతా యథా పూర్వమాకల్పయత్ దివం చ పృథవీం చాంతరిక్షమతో స్వః. దీన్ని పద విభజన చేసామనుకోండి. సూర్య, చంద్రం, అసౌ, ధాత, యథా, పూర్వం, అకల్పయత్, దివం చ పృథవీం చ అంతరిక్షం అథో స్వః. ఇది ఇందులో సూర్య, సూర్య అంటే ఫెమినైన్ విభక్తులు. అంటే ఏంటంటే అండి, అది మనకి ఫెమినైన్ జెండర్లోకి వస్తుంది అనమాట. అంటే స్త్రీలింగం. సూర్య అంటే అరే సూర్యుడు కదండి అంటే కాదండి. సూర్య అంటే సూర్యుడు. సూర్య అంటే ఆయన భార్య. సూర్యుడి భార్య ఎవరండి? కాంతి. ఏదైతే కాంతి ఉందో అది ఆయన భార్య. చంద్రం, చంద్రం గుర్తుపెట్టుకోండి. అసౌ అంటే ఆ సూర్య చంద్రంలో. ధాత, ఇక్కడ ధాత ఒత్తు దా ఉంది. ధాత అంటే ఇచ్చిపుచ్చుకునేవాడు అన్నమాట. పరమాత్ముని ధాత అంటారు. మామూలు దాత అయితే గనక మనం డోనర్ అన్నమాట, ఇచ్చేవాడు. ధాత యథా ఎలాగైతే, పూర్వం పూర్వకల్పంలో, పూర్వం అకల్పయత్ పూర్వం ఎలా రచించాడో అలాగే ఇప్పుడు కూడా. దివం చ అంటే దుల్లోకం, చ అంటే దుల్లోకము లాంటివి. సో దుల్లోకానికి సరిపడేవన్నిటి చ. ఇప్పుడు మనము కార్లు, ఇప్పుడు వాహనం చ అన్నాం అనుకోండి, వాహనాలు లాంటివన్నిటివి వస్తాయి అన్నమాట. అలానే మనం దివంచ అన్నప్పుడు దివములు లాంటివి ఉన్నవన్నీ, అంటే దివము అంటే జుల్లోకం అనమాట. జుల్లోకము అంటే సూర్యుడి యొక్క కాంతితో నిండిపోయిన లోకాలన్నీ దివాలంటారు. దివంచ పృథవీంచ అంటే పృథువులు ఏవైతే మనం పృథ్వీ మీద ఉన్న అలాంటి పృథువులన్నిటినీ చ అట్లాంటి మొదలైన. అంతరిక్షం, అంతరిక్షం అంటే జుల్లోకానికి భూమికి మధ్యలో ఉన్న ఖాళీ ప్రదేశాన్ని అంతరిక్షం. అథో స్వహ ప్రారంభించాడు. స్వహ, స్వహ అంటే నక్షత్రాలు, పాలపొంతలు ఇవి అన్నిటిని కలిపి స్వహ అంటారు. నమ్మట్లే కదా మీరు? స్వహ అంటే అదని అర్థం అని చూపిస్తాను. అది కూడా సరిపోతుంది కదా మనకి. చూడండి. సరే, చూసే ముందర మనం ఏం చేద్దామంటే అసలు ఏం చెప్తున్నాడు. సూర్యుడిని, చంద్రుణ్ణి అటువంటి వాటన్నిటినీ ధాత పరమాత్ముడు పూర్వము కల్పంలో ఎలా రచించాడో ఇప్పుడు కూడా రచించాడు. అంటే పూర్వం కల్పం ఉండిందని అర్థమవుతుంది. పెన్రోజ్ గారు అదే చెప్తున్నారు. ప్రీవియస్‌గా ఒక యూనివర్స్ ఉంది బిగ్ బ్యాంగ్ కంటే ముందర అని. ఇప్పుడు నాస్తికులందరూ చక్కగా హ్యాపీగా వీపుల మీద వాతలు పెట్టించేసుకోండి బాబు మీరు. ఎందుకంటే వేదంలో ఉన్నదే ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు. ఈ వేదము ఎప్పటిదో ఈ విషయాన్ని ఈ మంత్రంతో పాటు ఎప్పుడో మనకి ఎప్పుడు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఋషులు చెప్పుకుంటూ వస్తున్నారు. ఆ మంత్రం యొక్క అర్థాన్ని. మీరు కావాలంటే గనక బ్రాహ్మణాల్లో శతపథ బ్రాహ్మణంలోనో, తర్వాత మన ఐతిరేయ బ్రాహ్మణంలోనో, ఆ తర్వాత మన వీటిలో నిరుక్తంలో, నిఘంటువుల్లో అన్నిట్లోనూ ఈ మంత్రం యొక్క అర్థాలు కనిపిస్తాయి. సరే, దివంచ అరే సూర్య చెప్పిన తర్వాత మళ్ళీ దివం ఏంటి అంటే, ఇప్పుడు సూర్య అన్నప్పుడు సూర్యుడి కాంతి అన్నాం కదా మనము. చంద్రమథౌ అంటే అసలు ఇక్కడ అక్కడ చెప్పి మళ్ళీ దివంచ ఎందుకు చెప్పాడు? ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. జుల్లోకం లాంటివన్నిటిని అంటే నక్షత్రాలనమాట. అంటే నక్షత్రలోకాల కాంతి అంతటిని కలిపి దివంచ అనొచ్చనమాట. పృథివీంచ పృథివీ అది చంద్రమా చెప్పాడు అంటే చంద్రమా ఎందుకు చెప్పాడు? సూర్యుడు ఎందుకు చెప్పాడు? చూద్దాం ఒకసారి. పృథివీంచ అంటే పృథువులు. అంతరిక్షం ఏవైతే ఖాళీ స్థలం ఉందో. అథో ప్రారంభించాడు. స్వహ గ్యాలాక్సీలతో స్వహ అనమాట. సో ఈ గ్యాలాక్సీల అర్థం ఇప్పుడు చూపిస్తాను మీకు. సో ఇక్కడ సూర్య, చంద్రం ఎందుకు చెప్పాడంటే దానికంటే ముందర మంత్రంలో ఈ 2 మంత్రాలు ఉన్నాయి ముందర. సో ఆ 2 మంత్రాల్లోనూ చెప్పుకుంటూ ఆ ప్రకరణం ప్రకారం ఇది వస్తుందనమాట. ఆ రెండో మంత్రంలో సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత అహోరాత్రాణి విదధద్ విశ్వస్య మిషతో వసి అంటే అక్కడ
ఆ సముద్రాదర్ణవాదది ఈ సృష్టిని సముద్రంతో నింపిన తర్వాత, అంటే సముద్రం అంటే అణువులతో అనమాట ఇక్కడ. సముద్రాదర్ణవః, అర్ణవః అంటే అణువులనమాట. సో, సముద్రాదర్ణవః అది నింపిన తర్వాత సంవత్సరో అజాయత, అంటే కాలాన్ని సృష్టించాడు. కాలాన్ని ఎలా సృష్టిస్తాడు? ఇగో సూర్య చంద్రమసౌ, అంటే సూర్యుడు, చంద్రుడు మొదలైన వాటిని సృష్టించి కాలాన్ని సృష్టించాడనమాట. అంటే కాంతిని, చంద్రుడిని సృష్టించిన తర్వాతనే మనకి కాల గణన మొదలైందనమాట అని చెప్పుకొస్తూ ఇలా కనెక్షన్ అనమాట ఒకదాని తర్వాత ఒకటి. సో, ఈ ప్రకరణం. అయితే ఈ 3 మంత్రాలకి 190వ సూక్తము, 10వ అధ్యాయము, 10వ మండలము ఆహ్, ఋగ్వేదంలో. సో, ఏమిటి? ఎవరు దేవత దీనికి అంటే ఇది ఇంపార్టెంట్. సో, ఈ దేవతను తెలిస్తే కానీ మనకి ఈ మంత్రాలు కరెక్ట్ మనం చెప్తున్నామా లేదా తెలుస్తుందన్నమాట. సో, ఏమిటి దేవత అన్నది ఇంపార్టెంట్. చూద్దాం. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టు స్వహ, స్వహ అర్థం తెలుసుకున్నాం మనము. స్వహ సంస్కృత ఆంధ్ర నిఘంటువు. ఓకే. ఇక్కడ మీకు అర్థం ఇచ్చాడు చూడండి. గ్రహ నక్షత్రాలున్నది జుల్లోకము. సో, ఇది స్వహ అని. మరి ఇందాక జుల్లోకం చెప్పాడు కదా! అంటే ఆ జుల్లోకం సూర్యాదులకు సంబంధించింది. ఇక్కడ స్వహ అన్నది గ్రహ నక్షత్రాలన్నీ ఉండేవన్నమాట. సో, పుణ్యము చేసిన వారిచ్చట ఉందురు స్వర్గలోకము. సో, స్వర్గలోకం అన్నది ఉన్నది కాబట్టి స్వహ అయిందనమాట. సో, పుణ్యం చేసిన వాళ్ళంతా ఈ లోకాల్లోకి చేరతారు. అంటే అదొక ప్రత్యేకమైన లోకము. ఇది అంటే అసలు ఆ ఆనందం పొందే వాళ్ళంతా అక్కడికెళ్తారనమాట. ఇదివరకు ఆనందాల గురించి చెప్తూ వచ్చాను కదా! ఆ ఆనందాల్లో ఇదొక ఆనందం అనమాట. సో, మనము ఆనందాల లోకాల పేర్లు చెప్పుకుంటూ వచ్చాం మనం. సో, ఆ లోకాల పేర్లు చెప్పుకుంటూ వచ్చినప్పుడు ఇది కూడా ఒక లోకం అనమాట. సో, అదేమిటో అన్నది లోకాలు చెప్పేటప్పుడు మళ్ళీ ఒకసారి వస్తాను. కానీ గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళీ చెప్పాలి ఈ విషయం. సో, స్వహ అంటే అర్థమైంది కదండీ! ఈ మంత్రానికి భావవృత్తం దేవత. అంటే ఏంటంటే సృష్టి కాస్మాలజీ గురించి చెప్పేదంతా భావవృత్తం అంటారనమాట. సో, దానికి సంబంధించిన దానికి ఈ మంత్రాలు అని చెప్తున్నాను. సో, ఆల్రెడీ ఒక మంత్రంలో ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత పూర్వం ఒక కల్పం ఉండింది. మళ్ళీ ఇప్పుడు ఒక కల్పం ఉంది. మళ్ళీ నెక్స్ట్ కల్పంకొచ్చేటప్పుడు మళ్ళీ ఇదే మంత్రం ఉంటుంది కాబట్టి మళ్ళీ పూర్వకల్పం గురించి. అలా కల్పాలు ఒకదానితో ఒకటి వస్తూనే ఉంటాయన్నమాట. సో, ఇది ఇంత స్పష్టంగా మనకి వేదంలో మంత్రాలున్నాయి. అయితే మీరు ఇవన్నీ ముందరే చెప్పచ్చుకండి వాళ్ళు కనిపెట్టే ముందర అంటే, నాయనా ఒక్క ఛాన్స్ ఇవ్వండి నాయనా చెప్పుకుందుకు. మాకు గవర్నమెంట్ వాళ్ళు గనక చక్కగా వేద పాఠశాల లాంటివి మంచి నిర్మించి, లేకపోతే పాఠశాలలో ఈ సబ్జెక్టులతో పాటు వేదం కూడా నేర్పించే పనైతే గనక బ్రహ్మాండంగా చెప్తాం గదా! ముందరే ఉందని చెప్తాం కదా! ఇంకేమిటి పరిస్థితి? కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్, కొన్ని లక్షల బిలియన్స్ ఆఫ్ డాలర్స్ స్పెండ్ చేసి కొండను తవ్వి ఎలకని పట్టారండి వీళ్ళు. ఇప్పుడున్న సైంటిస్టులు. ఇదివరకు ఆల్రెడీ వేదంలో ఉన్నది. ఋషులు మనకి చక్కగా చెప్పి కూర్చున్నారు. మనం ఇంత ఖర్చు పెట్టక్కర్లేదు. వేదంలో ఉన్న సూర్యుడి గురించి, చంద్రుడి గురించి తెలుసుకుంటే ఇన్ని కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెడుతున్న అవసరమే లేదు. మానవాళికి ఉపయోగపడే డబ్బునంతా తీసుకెళ్ళి వీటి మీద పెట్టి, ఏమిటో కనుక్కున్నాం అని చెప్తున్నారు. నోబెల్ ప్రైజ్‌లు తీసుకుంటున్నారు. కానీ విషయం ఏంటంటే మానవాళికి ఎట్లా ఉపయోగపడుతుంది చెప్పండి ఇది? ఎలా ఉపయోగపడుతుంది చెప్పండి? ఆల్రెడీ మనం అందుకనే అన్ని పురాణాల్లోను, వాటిల్లోను రాసి పెట్టారు ఇవి విషయాలు. ఇదివరకు మీకు వాయు పురాణం చెప్పుకొచ్చాను మీకు. ఏమని చెప్పాను చెప్పండి? వాయు పురాణంలో మీకు ధ్రువుడు గురించి చెప్పాను. తార గురించి చెప్పాను. తారక గురించి చెప్పాను. ఇన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చాను. వాయువు అంటే ఏంటో చెప్పాను. సో, అన్నీ మనకి రాసున్నాయి. వాటిని మనం ఎక్స్‌ప్లోర్ చేయటమే. అది ఎక్స్‌ప్లోర్ చేయడానికి అవకాశం ఇవ్వాలి. చదవడానికి అవకాశం ఇవ్వకపోతే ఎట్లా నేర్చుకుంటారు ఎవరన్నా? సో, నేర్చుకోండి మీరందరూ కూడా. ఇప్పుడు ఆండ్రియా అండ్ గ్యాన్సెల్ గారు చెప్పింది వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఎందుకిచ్చారో మనం తెలుసుకున్నాము. మన సెంటర్ ఆఫ్ గెలాక్సీలో ఒక భారీ వస్తువు ఉంది. కాంపాక్ట్ వస్తువు. అది అదృశ్యంగా ఉంది. కానీ ధూళి కణాలతో నిండి ఉంది అనేదో చెప్పుకొస్తున్నారు వాళ్ళు. సో, సెంటర్‌లో ఒకటుంది అని. ఈ విషయాన్ని నేను మే 9దో తారీఖున ఐన్‌స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ మన వారికి ముందే తెలుసా అని గరికపాటి గారు ఇచ్చిన బలరాముడి కథని గురించి మాట్లాడుతూ చెప్పుకొచ్చాను నేను. సో, చెప్పుకొస్తూ దానికి ఒక మ్యాథమెటికల్ ఫార్ములాలో చూపిచ్చాను. ఈ డిస్టెన్స్‌లో ఉంటే దాని మాస్ ఎంతుంటుంది అని కూడా నేను చూపిచ్చాను. మే 9దో తారీఖున. ఒక లెక్కేసి థియరీ ఆఫ్ రిలేటివిటీ ప్రకారం అని చెప్పి తీసుకొచ్చి చూపిచ్చాను. సో, అది కొంతమంది బ్రహ్మలోకమా అని కూడా అడిగారు. ఎందుకంటే ఆ కథలో బ్రహ్మలోకం అనమాట అది.
సో, అలా అయితేనే సాధ్యం. ఇప్పుడు అదృశ్య రూపంలో ఉందని ఎప్పుడైతే సైంటిస్టులు చెప్తున్నారో, మనం బ్రహ్మలోకాన్ని ఊహించొచ్చండోయ్! యెస్. సో, ఇప్పుడు మనకి ఆనందాల్లో ఒక లోకము, బ్రహ్మలోకము అని చెప్పుకున్నాం గదా! అది ఈ లోకం అన్నమాట. సో, ఈ లోకం ఉంది అని చెప్పి సైంటిస్టులు ఇప్పుడు నిరూపిస్తున్నారు. అది అదృశ్య రూపంలో ఉంది. సో, ఇప్పుడు ఆ లోకానికి ఎలా చేరుకోవాలి? అది సమస్య. సో, అది తెలుసుకుందాం. కానీ మొత్తానికి నేను చెప్పిన విషయాన్ని కింద మీకు లింక్ ఇస్తాను. అది మే 9వ తారీఖు నేను చెప్పాను. ఆ లింక్ ఇస్తాను. ఆ లింక్‌లో చూడండి. గరికపాటి గారు ఏం చెప్పారు? దానికి నేను ఎలా నిర్వచించి దాని మ్యాథమెటికల్ ఫార్ములేషన్ ఎలా చూపించానో ఓసారి చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు సైంటిస్ట్‌లు కొండను తవ్వి ఎలకని పట్టారండోయ్! సో, ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఇంకొక విషయం గురించి చెప్పుకుంటూ మనం తెలుసుకుందాము. అది రేపో, ఎల్లుండో చేస్తాను నేను ఆ ఎపిసోడ్. ఉంటానండి. ఓం